జూలై 2, 2025 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు, మీరు డబల్ అహింసకులైన ఆత్మిక సైన్యము. మీరు శ్రీమతముపై మీ దైవీ రాజధానిని స్థాపన చేయాలి. ప్రశ్న: ఆత్మిక సేవాధారి పిల్లలైన మీరు అందరినీ ఏ విషయంలో అప్రమత్తం చేస్తారు? జవాబు: మీరు అందరినీ ఏ విషయంలో అప్రమత్తము చేస్తారంటే ఇది ఆ మహాభారత యుద్ధ సమయమే. ఇప్పుడు ఈ పాత ప్రపంచము వినాశనం అవ్వనున్నది. తండ్రి కొత్త ప్రపంచ స్థాపనను చేయిస్తున్నారు. వినాశనము తర్వాత మళ్ళీ జయజయకారాలు జరుగుతాయి. వినాశనానికి ముందే అందరికీ తండ్రి పరిచయము ఏ విధంగా లభించగలదు అని మీరు పరస్పరము కలుసుకొని చర్చించుకోవాలి. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: విశ్వానికి యజమానులుగా తయారయ్యే చదువును చదివించేందుకు తండ్రి వచ్చారు. అందుకే ఎప్పుడూ మాకు తీరిక లేదు అని అనకండి. శ్రీమతము ఆధారంగా తనువు, మనసు, ధనముల ద్వారా భారత్ను స్వర్గంగా తయారు చేసే సేవను చేయాలి. రెండో పాయింట్: పరస్పరము చాలా మధురాతి మధురమైన జ్ఞాన విషయాలను వినాలి మరియు వినిపించాలి. తండ్రి ఇచ్చిన ఈ డైరెక్షన్ సదా గుర్తుండాలి. చెడు వినద్దు, చెడు మాట్లాడద్దు. వరదానము: హద్దులోని సర్వకామనలపై విజయాన్ని పొందే కామజీత్ జగజ్జీత్ భవ. హద్దులోని సర్వ కోరికలు కామవికారం యొక్క అంశమే. కామన అనేది 1 వస్తువులకు సంబంధించి ఉంటుంది, 2 వ్యక్తుల ద్వారా హద్దు ప్రాప్తులకు సంబంధించి ఉంటుంది, 3 సంబంధాలను నిర్వర్తించే విషయంలో ఉంటుంది, 4 సేవా భావనలో హద్దు కామన యొక్క భావము. ఏ వ్యక్తి లేక వస్తువు పట్లైనా విశేష ఆకర్షణ ఉండటము, కోరిక లేదు కానీ మంచిగా అనిపిస్తుంది అని అనటము, ఇది కూడా కామవికారం యొక్క అంశమే. ఎప్పుడైతే ఈ సూక్ష్మాంశం కూడా సమాప్తమైపోతుందో అప్పుడు కామజీతులు జగజ్జీతులు అని అంటారు. స్లోగన్: మనస్ఫూర్తిగా రియలైజ్ అవ్వడం ద్వారా మనోభిరాముడైన తండ్రి నుండి ఆశీర్వాదాలు తీసుకునేందుకు అధికారులుగా అవుతారు. అవ్యక్త సూచనలు: సంకల్ప శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. మనసే ఒక సూక్ష్మ శక్తి. అది కంట్రోల్లో ఉన్నట్లయితే, అనగా ఆర్డర్ అనుసారంగా కార్యము చేసినట్లయితే పాస్ విత్ ఆనర్గా మరియు రాజ్యాధికారులుగా అవుతారు. సంకల్ప శక్తిని జమ చేసుకునేందుకు ఏది ఆలోచిస్తారో అదే చేయండి. స్టాప్ అనగానే సంకల్పాలు స్టాప్ అయిపోవాలి. సేవ గురించి ఆలోచిస్తే సేవలోనే నిమగ్నమైపోవాలి. పరంధామం గురించి ఆలోచిస్తే పరంధామానికి చేరుకోవాలి. ఇటువంటి కంట్రోలింగ్ పవర్ను పెంచుకోండి. ఓం శాంతి.